బాలీవుడ్ని ఓ తరం పాటు ఉర్రూతలూగించిన హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్. అభిషేక్తో పెళ్లి తర్వాత బాగా గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కానీ అవి ఐశ్వర్య రాయ్ని అభిమానులు చూడాలనుకునే యాంగిల్ కాదండోయ్. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బ్యూటీలో మెరిసిపోయే ఐశ్వర్య రాయ్ని రొమాంటిక్ యాంగిల్లో చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తుంటే వారందరి కోరికలను ఐష్ తీర్చేస్తుందని రీసెంట్గా రిలీజ్ అయిన ఏ దిల్ హై ముష్కిల్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. తనకంటే 9 ఏళ్ళు చిన్నవాడైన రణబీర్ కపూర్తో ఐష్ జోడీ కట్టడమే ఈ సినిమాకి అసలు సిసలైన హైలైట్. ఇక ఆ కుర్రాడితో ఐశ్వర్య రాయ్ చేసే రొమాన్స్ను దర్శకుడు కరణ్ జోహర్ బాగానే ప్రొజెక్ట్ చేశాడు. ట్రైలర్ స్టార్టింగ్లో అనుష్క శర్మను మాత్రమే చూపించడంతో ఆమె డామినేషన్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చినా కాసేపటికే అవన్నీ పటాపంచలైపోతాయి. అనుష్క శర్మనే కాదు, కొన్ని చోట్ల రణబీర్ కపూర్ని కూడా డామినేట్ చేసేసింది ఈ నీలికళ్ళ సుందరి. 40+ అయినా సరే తన ఏజ్ని ఇంకా బిలో 30 అనిపించేలా బాడీని మెయింటైన్ చేయడంలో ఐశ్వర్య రాయ్ని ఎంత పొగిడినా తక్కువే అనుకుంటారు సినీ జనాలు. రణబీర్, ఐష్లు రొమాన్స్ అదరగొట్టేశారని ట్రైలర్తో ఫిక్స్ అయిపోవచ్చు. మరి రిజల్ట్ కూడా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం మళ్ళీ ఐశ్వర్య రాయ్ శకం స్టార్ట్ అయిపోయినట్లేనండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.